బ్రిటన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడులోని కరూరులో టీవీకి అధినేత విజయ్ ర్యాలీలో జరిగిన తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య 39కి చేరింది. వీరిలో 8 మంది పిల్లలు, 16 మంది మహిళలు ఉన్నారు. అలాగే మరో 50 మందికి పైగా గాయాలవగా వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఇక బాధితులు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక ఈ ఘటనపై పోలీసులు నటుడు విజయ్ పై కరూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. అలాగే నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నట్టుగా సమాచారం. ఇక కరూర్లో విజయ్ నిర్వహించిన ప్రచార సభకు భారీ సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. ఆయన ప్రసంగిస్తున్న సమయంలో వారిని కంట్రోల్ చేయడం కష్టంగా మారింది. దీంతో తొక్కిసలాట ఘటన జరిగింది. ఇక ఈ ఘటనలో అనేక మంది స్పృహ తప్పి పడిపోయారు. పరిస్థితిని అంచనా వేసిన విజయ్ తన ప్రసంగాన్ని నిలిపివేసి తోసుకోవద్దంటూ వారించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో ప్రసంగాన్ని మధ్యలోనే ఆపి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అప్పటికే పరిస్థితి చెయ్యి దాటిపోవడంతో సహాయక చర్యలకు ఆదేశించారు. ఇక సమీపాన ఉన్న అంబులెన్స్ వద్దకు బాధితులను తీసుకువెళ్లడానికి కార్యకర్తలు ప్రయత్నించినా రద్దీ మధ్యలో నుంచి వెళ్లడానికి వెంటనే సాధ్యపడలేదు. బాధితులను పైకెత్తి పట్టుకుని రద్దీతో అతి కష్టం పైన ముందుకు సాగారు. తర్వాత అంబులెన్స్ లో సమీపంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారు. ఇక సభకు 10,000 మందికి మాత్రమే అనుమతి ఉండగా 50,000 మంది వరకు వచ్చినట్టుగా అంచనా. హీరో విజయ్ ను చూసేందుకు భారీగా జనాలు తరలి వచ్చారు. విజయ్ రావాల్సిన సమయానికంటే 6 గంటలు లేటుగా రావడంతో అభిమానులు పడిగాపులు కాశారు. ఇక మరోవైపు విజయ్ అక్కడికి చేరుకునే సమయానికి అభిమానులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో గుమిగూడారు. రద్దీతో పాటు ఉక్కపోత కారణంగా అనేక మంది స్పృహ తప్పిపోయారు. పరిస్థితి గమనించిన విజయ్ తన వాహనంలో ఉన్న నీళ్ల బాటిల్స్ ను అందించే ప్రయత్నం చేశారు. దీంతో కార్యకర్తలు, ఫ్యాన్స్ విజయ్ వాహనం దగ్గరికి వచ్చే ప్రయత్నం చేయడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఇక ఈ ఘటనలో కార్యకర్తలు సహా చిన్నారులు కూడా ప్రాణాలు కోల్పోయారు. టీవీకి అధినేత హీరో విజయ్ జరిగినటువంటి సభలో నిన్న తొక్కిసలాట ఘటన చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో మృతుల సంఖ్య 39కి చేరింది. మనం చూడొచ్చు. పూర్తిగా ఆ సమయంలో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది కూడా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కూడా వైద్యులు తెలుపుతూ ఉన్నారు. సో తమిళనాడులో తొక్కిసలాట ఘటనలో 39కి చేరింది మృతుల సంఖ్య. చాలా మంది కూడా గాయపడినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ మృతుల్లో 16 మంది మహిళలు, అలాగే 8 మంది చిన్నారులు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. మరో 50 మందికి పైగా గాయాలయ్యాయి. అలాగే పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అలాగే మరోవైపు మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వైద్యులు చెప్తున్నట్టుగా తెలుస్తుంది. తమిళనాడు ఘటనలో అయితే 39కి చేరింది మృతుల సంఖ్య. ఇక తమిళనాడులో జరిగినటువంటి ఘటనలో మృతుల సంఖ్య 39కి చేరింది. అలాగే వీరిలో 8 మంది చిన్నారులు, 16 మంది మహిళలు ఉన్నట్టుగా తెలుస్తుంది. మరో 50 మందికి పైగా గాయాలైనట్టుగా సమాచారం అందుతుంది. అలాగే వీరిలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. మరో 50 మందికి పైగా గాయాలవగా వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతూ ఉన్నారు. అలాగే బాధితులు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక ఈ ఘటనపై పోలీసులు నిన్న నటుడు విజయ్ పై కూడా కరూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం జరిగింది. అలాగే నిర్వాహకులను కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా సమాచారం అందుతుంది. అలాగే కరూర్ విజయ్ నిర్వహించినటువంటి ప్రచార సభకు భారీగా సంఖ్యలో కార్యకర్తలు రావడం జరిగింది. అయితే ఈ సభకు 10,000 మందికి మాత్రమే అనుమతి ఉండగా ఈ సభలో హీరో విజయ్ ను చూసేందుకు 50,000 మందికి పైగా అభిమానులు, కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే వారిని కంట్రోల్ చేయడం కూడా ఎవరి తరం కావలేదు. ఈ నేపథ్యంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా వైద్యులు చెబుతున్నారు. అలాగే ఇప్పటికే ఈ ఘటనలో 39కి చేరింది మృతుల సంఖ్య. ఇందులో 16 మంది మహిళలు, అలాగే 8 మంది చిన్నారులు కూడా ఉన్నారు. భారీ సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు అక్కడికి రావడం జరిగింది. ఆయన ప్రసంగిస్తున్న సమయంలో వారిని కంట్రోల్ చేయడం కష్టంగా మారింది. దీంతో తొక్కిసలాట ఘటన
ఘటన జరిగింది. ఇక ఈ ఘటనలో అనేక మంది అక్కడే స్పృహ తప్పి పడిపోయారు. పరిస్థితిని అంచనా వేసిన విజయ్ తన ప్రసంగాన్ని నిలిపివేసి తోసుకోవద్దంటూ కూడా వారిని వారించే ప్రయత్నం అయితే చేశారు. కానీ అప్పటికే ఫలితం లేకుండా పోయింది. సో ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేసి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. సో ఈ నేపథ్యంలో అప్పటికే పరిస్థితి చేయి దాటిపోవడంతో సహాయక చర్యలకు ఆదేశించడం జరిగింది. అలాగే సమీపాన ఉన్న అంబులెన్స్ వద్దకు తీసుకువెళ్లే ప్రయత్నం కూడా చేశారు. బట్ అక్కడికి భారీగా కార్యకర్తలు అభిమానులు ఉన్న నేపథ్యంలో ఆ అంబులెన్స్ దగ్గరికి వెళ్ళడం కూడా గగనంగా మారింది. బాధితులను తీసుకువెళ్ళడానికి కార్యకర్తలు తమ సాయశక్తులా ప్రయత్నించినా కూడాను రద్దీ మధ్యలో నుంచి వెళ్ళడానికి వెంటనే సాధ్యపడలేదు. ఇక దీంతోనే బాధితులను పైకెత్తి పట్టుకొని కూడా రద్దీ నుంచి అతి కష్టం మీద అయితే ముందుకు సాగడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకున్న దాంట్లో మరింత మృతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ ఘటనలో ఇప్పటికే 39 మృత్యువాత పడ్డారు. అలాగే ఇందులో 16 మంది మహిళలు, 8 మంది చిన్నారులు కూడా ఉన్నారు. అలాగే 50 మందికి పైగా గాయపడ్డారు. గాయపడ్డ వారి పరిస్థితి కూడా కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా అధికారులు చెప్తూ ఉన్నారు.